హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమైతే దీపావళికి పెయింట్ వేసుడు స్టార్ట్ చేసినాము. మూలకున్న పాత డ్రెస్సులు తీసినాము, సజ్జ మీద ఉన్న కొత్త బ్రష్లు తీసినాం, పెయింట్ అయితే వేయడం స్టార్ట్ చేసినాము. ఈసారి కొత్త పెయింట్లు అయితే కొనుక్క రాలేదు. ఉన్న పాత బకెట్లలో పెయింట్ తీసే ఇక బాబు ఇప్పుడే వాటర్ కలిపిండు అనమాట. అందులో తక్కువ పడేటట్టు అయితే ఉన్నది. ఇల్లు చుట్టుముట్టేయాలి, అట్లనే దేవుని రూమ్ వేయాలని అయితే ఫిక్స్ అయినాము. కాకపోతే ప్రతిసారి మా వాళ్ళందరూ వస్తారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వస్తారు. వాళ్ళు వచ్చే లోపే మేము ఇవన్నీ పనులు కంప్లీట్ చేసి వాళ్ళతో ఎంజాయ్ దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలనే ఆనందంలో మస్తు తొందరగా పనులు చేసేటోళ్ళము. కానీ ఇప్పుడు పని చేయాలంటే అసలు మనసే వస్తలేదు. పండగ జరుపుకునే సంతోషం కూడా లేనే లేదనమాట. పోయిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు మేము ఇద్దరు మనుషుల్ని కోల్పోయినాము. మా పెద్ద బాబు లేడు, చనిపోవడం జరిగింది గుండెపోటుతోని. సడన్గా హాస్పిటల్కి వెళ్ళి అంటే దీపావళి తర్వాత 3 డేస్కే చనిపోయిండు. దాని తర్వాత మా తమ్ముడు విజయ్ కూడా ఊరేసుకొని చనిపోవడం జరిగింది. వానికి జాబ్ ప్రెజరు అని చెప్పి మాకు తెలిసినంత వరకు అయితే జాబ్ ప్రెజరు, ఇంకెటువంటి ప్రాబ్లం లేదు మనకి. వాడు కూడా చనిపోవడం జరిగింది. వాడు చనిపోయి ఇప్పటికి 20 రోజులు అవుతుంది అంతే. మేము ఇప్పుడు దీపావళి చేసుకోవాలి అంటే పండుగలాగా. ఎప్పుడైనా అందరూ వస్తే మాకు పెద్ద పండుగ దీపావళి. కానీ మాకు అంటే మా పెద్దనాన్న సైడ్, మా డాడీ వాళ్ళ సైడ్ అన్నట్టు, బంధువులు అన్నట్టు అందరూ వస్తారు, సరదాగా మస్తు ఎంజాయ్ లాగా అనిపిస్తుంది అని చెప్పి అనుకునేది. ఈసారి మాకు అట్లాంటి ఎంజాయ్ లేదు. కానీ ఖచ్చితంగా నోముకోవాలన్నట. నోము మందమన్నా నోము ఎత్తేయొద్దట. ఏ కారణం చేతనైనా నోము ఎత్తేయద్దు అన్నట్టు. ఇక తర్వాత నోముకోవడానికి ఛాన్స్ అనేది ఉండదట. అందుకోసం అని చెప్పేసి ఇక అంత ఇప్పుడు బాధలో కూడా అంటే కేదారేశ్వర వ్రతం అయితే చేసుకోవాలి. ఒక పండగ అందరు వస్తేనే పెద్ద పండగ మాకు. కాకపోతే దేవుని పరంగా పూజా కార్యక్రమాలను అయితే చేయాలి కదా. అందుకోసమని ఈ పద్ధతులు ఇవన్నీ పాటించాలి. ఇంకా కేదారేశ్వర వ్రతం అయితే మస్తు నిష్టతోని నోముకుంటాం కాబట్టి ఖచ్చితంగా సున్నాలు పెయింట్ వేసుకోవాలి, మళ్ళీ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి, బట్టలు మొత్తం ఉతకాలి, అట్లాంటివన్నీ పాటిస్తూ ఉండాలి. నిజంగా చాలా బాధగా ఉంది. అసలు ఎటు పోయినా చిన్న వయసులోనే విజయ్కి ఇట్లా కావడం వల్ల అసలు మర్చిపోలేకపోతున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అసలు ఏంది అసలు ఇట్లా ఒక సంవత్సరంలోనే ఇద్దరు వ్యక్తులు కోల్పోవడం మంచిగా ఉండేనట్టు అందరం మంచిగా ఉంటుంటే అట్లాంటిది ఇద్దరు మనుషులు లేరు అనేది అసలు జీర్ణించుకోలేకపోతున్నాము. ఇంకా అన్న వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అయితే ఫుల్ ఏడుస్తూనే ఉంటారు ఎప్పటికీ. అవును, అసలు ఇంకా మా పెద్దత్తమ్మకైతే ఇంకా ఘోరంగా ఉంటుంది. సంవత్సరం గ్యాప్ లోనే ఇద్దరు ఇంకా అంటే ఇంట్లో పెద్ద మనిషిని కోల్పోవడం జరిగింది. ఇంట్లో చిన్న విజయ్ చిన్ననే కదా, ఇంట్లో చిన్న ఇంటికి పెద్దోడు, అందరికన్నా చిన్నోడు. తల్లిదండ్రుల ముంగట పిల్లలకి అసలు ఏం కావద్దు. పెద్దత్తమ్మ అయితే అంటే 4 కొడుకులు అని ఇట్లా సంబరంగా ఉంటది కదా ఎవరికైనా. 4 కొడుకులు బిడ్డ అని అదే ఆస్తి లాగా చెప్పుకుంటా ఉంటారు. అట్లా ఇప్పుడు ఒకళ్ళు లేరని చెప్పుకోవాల్సి వస్తా ఉన్నది. అసలు ఎప్పుడైనా విజయ్ అయితే అసలు మా కళ్ళ ముంగట అసలు ఇట్లా ఇవ్వడం అయితే మేము అస్సలు తట్టుకోలేకపోతాము. ఇంకా ముందుకు కదలాలి ఏదేమైనా. నిన్ననే అందరు పోవడం జరిగింది. ఇక మేము అనుకున్నాం పెద్ద మామయ్య లేకపోవడం వల్ల అందరికి పండగ ఉండదు కదా, మా ఇంటికే ఆ దీపావళికి అందరిని విలువాలి. ఇంకా అటు నోము ఇటు నోము సపరేట్ కాకుండా ఈ నోము దగ్గరనే అందరు ఉంటారు ఈసారి అని మేము సంబరపడితే ఇక ఇట్లా మొత్తమే ఇదైపోయింది. నిన్ననే అందరు వెళ్ళిపోవడం జరిగింది, అన్ని కార్యక్రమాలు జరిపి. మళ్ళీ మామయ్య సంవత్సరికం కూడా ఈ నాకు కూడా నోము ఉండకపోవు కానీ మేము పంచుకున్నామట. అంటే ఇట్లా ఎవరిది వాళ్ళే నోముకుంటామట. అందుకని చెప్పి మాకు నోములు ఉన్నాయి. అట్లా జరిగింది. పెయింట్ వేద్దాము. ఇంకో ఎప్పుడైనా అది వరకు ఈ ఇంటికి సున్నం ఉండేది మొత్తం సున్నం గీకిపించి పెయింట్ వేయించండి. ఎందుకొరకు అని అంటే సున్నం అయితే సంవత్సరం వేయాల్సి వస్తుంది, అదే పెయింట్ అయితే 2-3 సంవత్సరాలకు ఒకసారి వేసినా నడుస్తుంది అని చెప్పిండు బావ. కానీ ప్రతి సంవత్సరం వల్ల పెయింట్ వేసుకుంటూనే వస్తాను. నీట్గా కనబడాలంటే ప్రతి సంవత్సరం వేయాలి. పైన ఈ బ్రష్ తోని బాగా మంచి టకటకనే వేస్తాడు. ఈ కింద ఈ సందులలో వేసుడు మస్తు కష్టం అనిపిస్తుంది. చెయ్యి నొప్పి అవుతుంది, దెబ్బకి జ్వరం వస్తుంది పెయింట్ వేస్తే. పని చేస్తే ఎప్పుడైనా జ్వరమే వస్తుంది, సపరేట్ కూర్చుంటే ఏది రాదు. మేమిక నెక్స్ట్ మా విజయ్ పెళ్ళే అనే సంబరంలో ఉన్నాము. కాకపోతే ఇంకా ఇట్లా జరిగింది. జీవితం అసలు చాలా చిన్నది. అసలు మనుషులం ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు ఆనందం సంతోషం అన్నీ ఒకటే లైఫ్లో ఏది ఉన్నా అది జరిగిపోవాలి. ఇక ఎప్పుడు ఏమవుతామో ఏం తెలుస్తలేదు అసలు.
ఇంకా బావకైతే ఫుల్ అటాచ్మెంట్ అనమాట. తమ్ముడు అనేటోళ్ళు ఎట్లుంటారు, ఇంకా ఫుల్ కొట్టినా తిట్టినా ఏదేమైనా అట్లా ఉంటారు కదా తమ్ముళ్ళు అనే ఆ బాండింగ్. ఎప్పటికీ ప్రతి విషయంలో గుర్తు చేసుకుంటాను అసలు. ఎప్పుడు అయ్యో గిట్లా అయిపోయా అని మస్తు బాగా అనిపిస్తుంది. ఇంకా మంచి మనస్తత్వాలు అనమాట. మా నలుగురు బావ వాళ్ళైనా ఇప్పుడు విజయ్ అయినా మంచి మనస్తత్వాలు. అంటే దబ్బున మనం ఏమన్నా తిరిగి అనే మనస్తత్వాలు కాదు, మస్తు సున్నితమైన మనస్తత్వాలు. ఇక బావ అయితే పొల్లు కొట్టేదట వాళ్ళ తమ్ముడు, కొట్టేదంటే సరదాగానే. ఏదైనా మళ్ళీ రాడు, లైఫ్ అనేది ఒట్టిగా వేస్ట్ చేసుకున్నాడు వాడు. ఒక సైడ్ అయిపోయింది, రెండో వైపుకి వచ్చినాము. మాకు అన్నయ్య మెల్లగా బయటకు వచ్చిండు, ఎందుకంటే మా పనులలో ఇప్పుడు ఖరాబ్ అన్న వేయాలి లేకపోతే చేయనన్నా వేయాలి కదా. కానీ చేస్తావా నువ్వు? చేసుడు కన్నా ఎక్కువ ఖరాబ్ చేస్తావు. నీకు కూడా ఒకటి ఉన్నదా బ్రష్? నువ్వు దాంతో ఎంతసేపు ఎత్తావు? కానీ అర్ధ గంట అవుతుందా? అవును అవును, ఇదే ఇదే ఏడయ్యో ఇట్లా. వెనక వైపు వచ్చేసినాము. ఇక్కడ మా ఆయన బకెట్ ఇటు పెట్టు, ఇది ఇక్కడ వెయ్యి, అది అక్కడ వెయ్యి అని బావ చెప్తా అంటే మాకు అన్నయ్య అక్కడక్కడ మొత్తం కోడి గెలికినట్టు కోడి వేసినట్టు చేస్తాడు. చేసుకుంటే కూడా నాకు అజ్జయ్ ఇజ్జయ్ అని కన్నయ్య కూడా నేను అసిస్టెంట్ని అవ్వాల్సి వస్తాను. చాలా బావా, చాలు. అమ్మో ఫుల్ ఎండ కొడుతుంది. పొద్దున్నే స్టార్ట్ చేయాలని అనుకున్నాం. పొద్దున్న నుంచి బావా పెయింట్ వేద్దాం అంటే మా ఆయన కంప్యూటర్ ముంగటికెళ్ళి లేవలేదు. అయినా మా ఆయన పని చేస్తే 1-2 గంటలలో అయిపోతుంది అంతే. లేవాడు చేయాలి అని అనుకుంటే కథం, తొందరగా ఫినిష్ కావాలి. ఇప్పుడు మేము స్టార్ట్ చేసి ఒక అర్ధ గంట అవుతుంది కావచ్చు అంతే. ఇప్పుడు ఇల్లు చుట్టుముట్టు వేసే పని బావది, వంట రూమ్లో నాది అని అనుకున్నాం, అట్లా అగ్రిమెంట్ అనుకున్నాం. తన పని టక్క కూడా కొడతాడు. వంట రూమ్లో సదురుడు అంటే బీభత్సం ఉంటుంది. ఇక అది నేను ఎంతసేపు వేస్తానో. ఇక ఈ పెయింట్ వేయడం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంటుంది, మొత్తం దుమ్మంతా పోతుంది. కాకపోతే అది ముక్కులకు ఏరి మనకు ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుంది. ఫుల్ ఎండ బీభత్సంగా ఉన్నది. కానీ పోనా నా ఇంట్లోకి పో, నువ్వు చేసే సాయం ఏమో కానీ పని పెడతావు. జ్వరం వస్తుంది పోనా. ఎండ ఘోరంగా ఉన్నది అసలు. చెట్టు వేసుకోపోయినావు, జుట్టు వచ్చిపోతుంది. ఉన్నది ఇక 4 జుట్టు. అబ్బా నువ్వు క్యాప్ దేవన్నా బాబు, మంకీ క్యాప్. అదేపో నార్మల్ క్యాప్ కాదు, ఉంది టీవీ టేబుల్ మీద ఉంది. మూడో వైపుకి వచ్చినాము. ఎండ ఘోరంగా కొడుతుంది. కాకపోతే ఫుల్ పనులు ఉన్నాయి. ఇక ఇప్పుడు వీలు కాకపోతే అసలు వీలే కాదు. ఎల్లుండే దీపావళి. ఇంకా డ్రమ్ తెచ్చేసుకున్నాడు మా ఆయన, హైట్ సరిపోయేటట్లేదని. మా ఆయన అందేటట్లేదు. పెయింట్ ఒడుస్తుంది, ఇదో టెన్షన్ అవుతుంది, మళ్ళీ కొనుక్కొచ్చుడు అవుతుందా అని. ఈ సంవత్సరంకి ఇది సరిపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం కొత్తది కొనవచ్చు కదా బాబు. అవును. ఇంత ఇబ్బంది పడి ఎందుకు వేసుడు అంటే ఎవరైనా మనుషులను పెట్టి పెయింట్ వేయమని చెప్పచ్చు. కాకపోతే ఒకసారి మేము అట్లా మనుషులను పెట్టి వేపిస్తే బాగా అర్జెంటు పని మీద బయటికి పోయేసరికి కథం వాళ్ళు కొంచెం వదిలేసి వెళ్ళిపోయిండ్రు. ఆ తలుపులకి కూడా వేయాల్సింది ఉంటుంది కదా పెయింట్, అది కొంచెం వదిలేసిపోయినారు. మేము వాళ్ళు అన్నదానికన్నా ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ ఇచ్చినాం. అయినా కూడా వాళ్ళు అట్లా చేసేసరికి మస్తు బాధ అనిపించింది. మళ్ళీ మనమే చదువుకోవాలి, చదువుడంతా మన బాధ్యతనే. ఒక్క ఇట్లా అనుడే కదా అని ఇక మేము ఫిక్స్ అయిపోయినాం. ఇక అప్పుడు మాకు మస్తు మనసు బాధ అనిపించింది. అమ్మ పైసలే కానీ ఇట్లా పని వదిలేసి పెట్టిపోయారు, మనమే వేసుకుంటే అయిపోతుంది కదా అని. ఇప్పుడు సుమారు ఇదంతా వేస్తే ఎంత తీసుకుంటారు బావా? ఒక 3000-4000 తీసుకుంటారు కావచ్చు.
ఇప్పుడు 3000 4000 మిగిలిచ్చి మేము బిర్యానీ తింటాం. అంటే నాన్ వెజ్ తినొద్దు సున్నం వేసినాక, పన్నీర్ బిర్యానీ తినిపిస్తాడు బావ కదా బా. మరి మనీ అంటే అంత డబ్బులు మనం మిగిల్చినట్టే కదా బావ, మిగిల్చినట్టే. కానీ మళ్ళీ కొన్ని పైసలు ఖర్చు అంట అంది అని అనుకుంటాను మా ఆయన మనసులో. తిండి దగ్గర ఖర్చు అని ఏం చూడం కానీ ఇంకా మస్తు అలసిపోయినట్టు అనిపిస్తుంది నైట్ వరకు. వేసినాం నాన్న. ఎండ దగ్గర నుంచి ఇంటి ముందుకు వచ్చేసినాము. అమ్మయ్య నీడలకు వచ్చినాం అనిపిస్తుంది. బయట పెయింట్ వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంట్లో వేయడం స్టార్ట్ చేసేసిన. అమ్మో ఇంట్లో ఒక్కొక్క చిన్న ప్రదేశానికి కూడా, ఈ చిన్న ప్లేస్కి కూడా ఎన్నో వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ సదిరి వేసుడు అంటే ఇంకా చుక్కలు కనిపిస్తూ ఉంటాయి వంట రూమ్లో. అసలు ఒక 2-3 గంజులు ఉండి మొత్తం వంట రూమ్ అంతా, అంటే 2-3 గంజులే ఉన్నాయంటే ఏం కాదు, మొత్తం వంట రూమ్ కనబడ్డేలా కొనుకొచ్చి మొత్తం వంట రూమ్ అంతా నింపితే ఇక సంవత్సరం ఇక ఇట్లా సున్నం వేసేటప్పుడు అయితే ఫుల్ ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందుకే బాగా చెప్పిన మాట వింటే బాగుండు అనిపిస్తుంది. అంటే ఒకరే 2 గంజులు ఉండాలి, అన్నంకి ఒక గంజు, కూరకు ఒక గంజు, ఇక మిగతా ఏమి ఉండకుండా సరే. ఇది అవసరం అది అవసరం అని అన్నీ కొంటే వీటిని మెయింటైన్ చేయలేక ఆగమాగం అనిపిస్తుంది. ఇప్పుడు ఇక రాత్రి అయ్యేటట్టుంది. మా ఆయన అయితే ఒక 2 గంటలలో టక్క వేసేసిండు మొత్తం ఇల్లు చుట్టుముట్టు. ఈ వంట రూమ్ ఒకటే నాకు రాత్రి అయ్యేటట్టున్నది. ఇవి చిన్న చిన్న మూలలు ఉంటాయి, ప్లస్ మళ్ళీ అన్నీ చదరాలి, ఇటు చదరాలి, మళ్ళీ వేసినాక మళ్ళీ చదరాలి. వచ్చేసినావా? పెయింట్ వేసేటాను నువ్వు వద్దొద్దు, నువ్వు వేసుడు వద్దు. ఇక మంచి స్నానం చేసినావు కదా నువ్వు, అద్దిగా వేసుడు. నైట్ ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కడుక్కుంటూ తూడ్చుకుంటూ మొత్తం ఇట్లా నీట్గా అమర్చుకున్నా. ఇంకా అలసిపోయి పడుకున్నా. ఇంకా పొద్దుగా లేచి మళ్ళీ స్టార్ట్ చేసిన అనమాట. ఇటువైపు ఇదంతా తుడిచి కడగడం ఇదంతా, ఇటు మాత్రం వదిలేసాడు అనమాట. ఇటు ఏం ముట్టుకోవద్దు మనము. ఈ సెల్ఫ్ని అయితే నోము అప్పుడు తీస్తే మళ్ళీ నోము ఎత్తుకునేటప్పుడు ఎత్తుకొని అక్కడ పెడితే మళ్ళీ అసలు ముట్టుకోము. కార్తీక పౌర్ణమి రోజు ఏమో తీస్తారు కదా తప్పితే ఇక మిగతా అంతా అసలు ఇటు ముట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఇంకా దేవుని రూమ్ అయితే రేపు మామయ్య, అంటే దేవుని సెల్ఫ్ రూమ్ కాదు, దేవుని సెల్ఫ్ మాత్రం రేపు మామయ్యనే వేస్తాడు. ఇంకా ఇదంతా కొంచెం ఫినిషింగ్లు ఉంటే నేనైతే వేస్తూ ఉన్నా. అమ్మ ఎంత వేసినా అసలు ఉడవదు గడవదు. కడిగిందే కడుగుడు, తుడిచిందే తుడుచుడు, ఇదే అవుతా ఉంది. కలర్ కూడా అయిపోయింది మొత్తం. ఎట్లా అట్లా సరిపుచ్చినాం. కొత్త దేవాల్సి వస్తుంది కావచ్చు, 1 లీటరో 2 లీటర్లో అనుకున్నాం. కానీ మొత్తం బయట ఇంకా ఈ వంట రూమ్లో కూడా మొత్తం ఇదే కలర్ కాబట్టి ఎట్లనో అట్లా సరిపుచ్చేసినాం. అంటే ఆల్మోస్ట్ సరిపోయింది, మరి అట్లా పల్చ చేయడం అట్లాంటిది ఏం లేదు. నీట్గా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. నా ముఖంలో అదంతా తెలుస్తుంది కావచ్చు, మొత్తం జ్వరం వస్తుంది ఇక రేపటి వరకు. ఇంకా కడగాల్సినవి అవన్నీ ఉన్నాయి, అవి కూడా మొత్తం నీట్గా కడిగిస్తా. సాయంత్రం అవుతా ఉన్నది. హాయ్ రాహుల్. ఇంకా బాబాయ్ పెద్దనాన్న వాళ్ళకి రాచపల్లిలో నోములు ఉన్నాయి అనమాట. ఖచ్చితంగా మంచిర్యాల మందమరి నుంచి ప్రతిసారి నోములకి రాచపల్లికి వస్తూ ఉంటారు. రాహుల్ని ఇక్కడికి మేము సరదాగా రమ్మన్నాము. కొన్ని పర్మిషన్ల కిందట వచ్చిండు. అంటే బాబాయ్ ఇక్కడ పని ఉందిరా, బావ దగ్గరికి ఎందుకు పర్మిషన్ల మీద ఏం రాలేదు, ఎందుకంటే వాడిని కూడా పని ఉన్నది. కొంచెం పిలవగానే వచ్చిండు, ఎందుకంటే వాడు కొంచెం ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను అన్నట్టు.
ఫోటోలు అన్ని క్లబ్ చేసి వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాడు, కానీ వాడు ఆల్రెడీ ఫోన్ లో చేసేయండి కొంచెం. అది అయితే మా అజ్జు శశిది మ్యారేజ్ ఫోటోషూట్ తనే తీస్తాడు. తనకి కెమెరా అంటే చాలా ఇష్టము. ఫోటోస్ ఇష్టం కాదు, ఫోటోలు తీసినట్టు ఇష్టం. కెమెరా అంటే అన్ని కెమెరాలు. అరే అదే నేను చెప్పపోయినా బాబా. అదే అంటే ఆ ఫొటోస్ అది తీయడం ఇష్టం, బాగా ఇష్టము. అట్లా తను మంచిగా నాకు కూడా ఇష్టమే ఫోటోలు తీసుడు, కానీ నేను తీస్తే రావు కొంచెం, అంటే ఇష్టం వచ్చినట్టు తీస్తాం కదా అట్లా అది ఫోకస్ చేస్తాం. మనం తీసిన ఫోటోకి రాహుల్ తీసిన ఫోటోకి తేడా ఉంటది. అట్లా ప్రొఫెషన్ లాగా అట్లా మంచిగా తీస్తాడు అన్నట్టు, అంత బాగా తీస్తా ఉంటాడు. నన్ను ఎప్పుడు తీయమనకి ఎక్కడికన్నా చీర కట్టుకున్నప్పుడు ఇంకో ఫోటో తీ ఆ ఫోటో తీ అని స్టేటస్ పెట్టుకుంటా. నాకు అయ్యో తమ్ముళ్ళు అట్లా అన్నందుకే నీకు బాగా బాధ అనిపిస్తుంది కదా. బాధలో మంచి పట్టరాదు ఏమో అనిపిస్తుంది. ఇంకా ఇట్లా సరదాగా ఉన్నాము. ఇంకా బబ్లు వచ్చినప్పటి నుంచి మిల్కీ బబ్లు ఆడుతాడట, కన్నయ్యని ఆడిపించుకుంటలేరట. బుంగమూతి పెట్టిండు. బుంగమూతి అప్పటి నుంచి టీవీలో ఆఫ్ చేస్తాడు వాళ్ళిద్దరికి. ఫస్ట్ టైం చూస్తారా టీవీ ఆఫ్ చేసిండు అక్కడనేమో ఆ రూమ్ లో టీవీ ఆఫ్ చేసి అన్ని వీకేపించాడు. అన్ని వీకేమన్నాడు, అది గేమ్ సంబంధించిన అన్ని వీకేమన్నాడు. మళ్ళీ ఈ టీవీలనేమో వీళ్ళకి తెలియకుండా స్విచ్లు బటన్స్ ఆపిండు, వీళ్ళకి తెలియకుండా బటన్స్ ఆపిండు. మళ్ళీ ఇంకేంటిరా వాళ్ళని ఆడిపియొద్దు, వాళ్ళని ఆడిపించుకోవద్దు మనం అని చెప్పి, మనం ఆడదామని చెప్పి అప్పటి నుంచి మాతోనే మేము ముచ్చట పెడతానే మాతోనే ఉంటాడు. మనమే ఆడదాం అని ఫస్ట్ టైం చూస్తారు మీరు డిఫరెంట్ గా. అంటే వాళ్ళిద్దరు ఏజ్ గ్రూప్ సేమ్, వాళ్ళు ఏదైనా ఆడుతున్నారు కలిసికట్టుగా. కానీ కొంచెం చిన్నోడు కాబట్టి ఏ గేమ్ లా మింగిల్ అవుతలేడో మరి ఏమైతుందో తెలియదు. వీడు కొంచెం వాళ్ళని న్యాయం చేస్తారు కదా, వాళ్ళని న్యాయం చేస్తారు. అవునా, ఏం కాదు మనం ఆడదాము ఓకేనా. వాళ్ళని ఆడిపించుకోకుండా అయితే వాళ్ళు ఎట్లా యూనో ఆడుకుంటారు. ఇక షటిల్ కూడా దాచిపెట్టినావా? షటిల్ కూడా ఆడనిస్తలేరట వాళ్ళు. ఇదన్నమాట సరదా ఇట్లా సున్నం వేసిన వీడియో. సరదా అంతా తీరిపోయింది. ఇంకా మొత్తం ఆగం కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు అవే మిగిలినాయి. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమందరం కొద్దిగా విజయ్ని మర్చిపోతూ ఉన్నా. ఈ అన్నదమ్ముళ్ళు అయితే అసలు ఎప్పటికీ మర్చిపోలేదు. ఏదైనా విజయ్నే గుర్తు చేస్తాడు మా ఆయన అయితే. ఇంకా దీపావళి టపాకాయలు వేసేటప్పుడు కూడా ఒకసారి విజయానికి ఇట్లా చేయగలిగింది అని, అంటే అట్లా ప్రతి విషయంలో విజయ్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఇలా పట్టుకొని అని చేయగలిగింది అయినా అని మస్తు నొప్పి అయితే కదా, అంటే మండుతుంది. నాకు అంత ముందు కాలింది, మస్తు నొప్పి అయింది. వానికి గాలినప్పుడు వాడు అయినా ఇలా ఏం కాదులే కొంచెం నొప్పి అవుతుంది, ఏం కాదని రక్తం పోతుంది ఘోరంగా, అయినా ఏం కాదనేది అంత ఉండేది విజయాడు. అంటే ఆ తమ్ముడు అనే ఆ బంధం అది రాదు. ఎందుకంటే కొట్టినా తిట్టినా తర్వాత మళ్ళీ అన్నాన్ని దగ్గరికి వచ్చేటోళ్ళు తమ్ముడు అనే వాళ్ళే ఉంటారు కదా. అట్లా కొంచెం బాధతో, కాకపోతే ఏదేమైనా ప్రతి నిమిషం ఆనందంగా బతకడమే జీవితం. అదే మాత్రం నిజం. అవునా, మరి ఇప్పుడు ఎందుకన్నా పొగమూతి పెట్టినావు? అమ్మా మిలికి బబ్లుతోనే ఆడుతుంది, నాతో ఆడతలేదు అని బాధ అంతే. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ రేపు దివాళీ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ, బాయ్.